మురారి ఇంద్ర రీ రిలీజ్ రికార్డుల బద్దలు కొట్టిన గబ్బర్ సింగ్. పవన్ కళ్యాణ్ హీరోగా హరీష్ శంకర్ దర్శకత్వంలో వచ్చిన గబ్బర్ సింగ్ 2012లో విడుదలైన ఈ సినిమా పవన్ గారి కెరియర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచి కలెక్షన్స్ వర్షం కూడా కురిపించింది. తాజాగా ఇప్పుడు గబ్బర్ సింగ్ చిత్రం అయితే మరోసారి ప్రేక్షకులను అలరించేందుకైతే సిద్ధమవుతుంది. పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు సందర్భంగా సెప్టెంబర్ 2వ తేదీన గబ్బర్ సింగ్ మరోసారి ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక ఇటీవలే మహేష్ బాబు గారి పుట్టినరోజు సందర్భంగా మురారి, మెగాస్టార్ చిరంజీవి గారి బర్త్డే కానుకగా ఇంద్ర సినిమాలు విడుదలయ్యాయి. ఇక ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి చిత్రం అయితే సంచలనాలైతే నమోదు చేస్తుంది. గడిచిన 24 గంటల్లో గబ్బర్ సింగ్ సినిమా టికెట్ బుకింగ్ యాప్ అయితే బుక్ మై షోలో 27K టికెట్స్ అయితే బుక్ అయ్యి పవన్ సినిమాకుండే స్టామినా ఏంటో మరోసారి ప్రూవ్ చేసింది. ఇక అడ్వాన్స్ బుకింగ్ కలెక్షన్స్ విషయంలో గబ్బర్ సింగ్ ఇంతకు ముందు రిలీజ్ అయిన ఇంద్ర, మురారి, సింహాద్రి చిత్రాల రికార్డులు కూడా బద్దలు కొట్టింది. ఇక మురారి అడ్వాన్స్ సేల్స్ అయితే 3.46 కోట్లు రాబట్టగా గబ్బర్ సింగ్ అయితే ఆ రికార్డు బద్దలు కొట్టి 4 కోట్ల రూపాయల అడ్వాన్స్ కలెక్షన్స్ అయితే కొల్లగొట్టింది. ఒక్క కర్ణాటకలోనే గబ్బర్ సింగ్ సినిమా 29.6 లక్షల అడ్వాన్స్ సేల్స్ చేసింది. ఇక 2 తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్ లోను గబ్బర్ సింగ్ అయితే కలెక్షన్స్ లో సత్తా చాటుతుంది. దీంతో పాటు నైజాం లో కూడా గబ్బర్ సింగ్ చిత్రాన్ని భారీ స్థాయిలో రిలీజ్ చేస్తున్నారు. ఇక ఫైనల్ రన్ లో గబ్బర్ సింగ్ చిత్రం అయితే రీ రిలీజ్ సినిమాలో అత్యధిక కలెక్షన్స్ రాబట్టి ఆల్ టైమ్ రికార్డు సాధిస్తుందని కూడా అంచనా వేస్తున్నారు.